కర్మణ్యేవాధికారస్తే 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చలేదండి. స్క్రిప్ట్ వైజ్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎంతో ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లాల్సిన స్టోరీని చాలా డల్గా, బోరింగ్గా, చాలా స్లోగా తీశారు. ఇదే స్టోరీని కొంచెం ఇంట్రెస్టింగ్గా, క్లారిటీగా తీసుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. స్టోరీలోకి వెళ్తే యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన జై అలియాస్ మాస్టర్ మహేంద్ర అమ్మాయిలను ట్రాప్ చేసి శారీరకంగా వాడుకొని హత్యలు చేస్తూ ఉంటాడు. ఎలాంటి ప్రూఫ్స్ లభించకపోవడంతో ఈ కేసు కోసం స్పెషల్ టీం రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. మరోవైపు సినీ స్టార్ పృథ్వీ అలియాస్ పృథ్వీ యాక్సిడెంట్ కేసును ఏసీపీ అర్జున్ అలియాస్ శత్రు విచారిస్తూ ఉంటాడు. అలాంటి కేసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో కూడా నమోదు అవుతాయి. వాటి వెనుక ఎవరున్నారనే దిశగా అర్జున్ విచారిస్తూ ఉంటాడు. ఇంకోవైపు సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ కిరీటి అలియాస్ బ్రహ్మాజీకి చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్న సమయంలో తీవ్రంగా గాయపడిన ఓ అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయికి అలా జరగడానికి గల కారణం ఎవరో తెలుసుకోవడానికి తన ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు కిరీట్. వేరువేరుగా జరిగిన ఈ 3 కేసుల వెనుక ఉన్నది ఎవరు, ఎందుకు చేశారు, హనీ ట్రాప్కి పాల్పడింది ఎవరు, చివరికి ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్: యాక్సిడెంట్ కేసు చుట్టూ రాసుకున్న ఇన్సిడెంట్స్, అలాగే యాడ్ ఫిల్మ్ మేకర్ అమ్మాయిలను ట్రాప్ చేసి శారీరకంగా వాడుకొని హత్యలు చేసే సీన్స్ సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మైనస్ పాయింట్: సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ ఉన్నా కూడా సినిమా మొత్తం కూడా చాలా సింపుల్ గా, బోరింగ్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ని ఇంకా కొంచెం ఎంగేజింగ్ గా తీసి ఉండాల్సింది. మూవీలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మూవీలో ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్, అలాగే క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ బాగున్నప్పటికీ కూడా మూవీ మొత్తం చాలా బోరింగ్ గానే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బ్రహ్మాజీ గారు, అలాగే శత్రు అండ్ మహేంద్ర, వీళ్ళు ముగ్గురు సినిమాకి హైలైట్ అనే చెప్పొచ్చు. ముగ్గురు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అంత ఆర్టిఫిషియల్ గానే ఉంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్, మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ పూర్తిగా ఎంగేజ్ అయితే చేయలేకపోయింది. మూవీ స్క్రిప్ట్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా చాలా స్లోగా అండ్ బోరింగ్గా ఉంటుంది. మూవీలో కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీతో కలిసి చూడొద్దు, ఒంటరిగానే చూడండి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.